విశాఖ ఆర్డీఓ సుధాకర్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన తీర్మాన సమావేశానికి ఎంపీపీ నాగమణి సహా 8 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. పి నగాడి, ఎంపీటీసీ దాడి వరలక్ష్మి గైర్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ఎంపీపీ నాగమణి మినహా మిగిలిన 7 సభ్యులు తీర్మానానికి ఆమోదం పలికారు. దీంతో ఎంపీపీ నాగమణిపై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు ఆర్డీఓ వెల్లడించారు. ఈ తీర్మానానికి ఉన్నతాధికారులు నివేదించి త్వరలో కొత్త ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆయన తెలిపారు. అంతకుముందు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు 6 ఎంపీటీసీ సభ్యులను బస్సులో మండల పరిషత్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మరో సభ్యుడిని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ తీసుకుని వచ్చారు. అనుకున్నప్పుడు మీ ఇష్టం, సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం, వాళ్ళు సంఖ్యాబలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇదంతా గతం. మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారు అధ్యక్షతన ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ భాగస్వామ్యం ఉంది. మేము చేసింది ఏమీ లేదు. అంతా కూడా కూటమి నాయకత్వం, కూటమి యొక్క ఐక్యత, కూటమి యొక్క పట్టుదలతోనే ఈ కార్యక్రమం జరిగింది. మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మరి ముఖ్యంగా మా మీద విశ్వాసంతో, నమ్మకంతో మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన ఇతర సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో రాబోయే 8 నెలల కాలంలో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము ఈ ప్రాంతాల్లో చూపిస్తాం. అది ఎన్ఆర్జీఎస్ ఫండ్ అవ్వచ్చు, జిల్లా పరిషత్ ఫండ్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ నుంచి తేవచ్చు, అలాగే మండల గ్రాంట్ అవ్వచ్చు. ఏదైనా కూడా మీ చేతుల మీద చేయించి మీరు ప్రజల మన్ననలు పొందే విధంగా, ప్రజల ఆశీర్వాదం మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే ఐక్యత, ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ 7 ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవటం కూడా ప్రక్రియ ఉంటుందో 10-15 రోజుల్లో. అప్పుడు కూడా ఇదే ఐక్యతతో మేమందరం నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాటిస్తూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. శ్రీమతి మధుపాక నాగమణి, అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ పెందుర్తి వారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చున్నారు. దాని ప్రకారం ముందస్తుగా మనము ఇక్కడ ఉన్న 9 మంది సభ్యులకు కూడా నోటీసులు ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. 11 గంటలకి మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. ముందస్తుగా ప్రతి సభ్యులకు మనం తెలియజేయడం అనేది ముందస్తు నోటీసులు అందరికీ 9 మంది సభ్యులకి అందజేసిన తర్వాత ఈరోజు మనం 11 గంటలకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటండి. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు శ్రీమతి మధుపాక నాగమణి గారు ఉన్నారో ఆమె పైన అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నోటీసుకి గాను ఎంతమంది ఆ నోటీస్కి వాళ్ళు ఆమోదం తెలుపుతున్నారు, ఎంతమంది తెలుపట్లేదు అన్నది ఓటింగ్ నిర్వహించుకోవడానికి చేసుకున్నాము. ఈరోజు మొత్తం 9 మంది సభ్యుల్లో 8 మంది సభ్యులు హాజరయ్యారు, ఇంక్లూడింగ్ అధ్యక్షులు గారితో పాటుగా. ఈ 8 మంది సభ్యుల్లో 7 వారి చేతులెత్తుల ద్వారా ఈ తీర్మానానికి ఆమోదం తెలియజేసి ఉన్నారు. సో ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం అనేది ఉందో ఆమోదించినట్లుగా మనం ఇప్పుడు నమోదు చేసుకున్నాము. ఈ ఆమోదం తెలియజేసిన ఈ తీర్మానాన్ని లెటర్తో మనం గవర్నమెంట్కి తెలియజేస్తాము. కొత్త అధ్యక్షులు గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఉంటుంది. అది ఇంకా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. దీనికి గడువు అని లేదు. అలాగే మనకి ఇక్కడ యాక్ట్ ప్రకారం ఎన్ని రోజులు ఏమన్నా సార్ అది వాళ్ళు చూస్తారండి. ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే ఓన్లీ అభిప్రాయం, ఈ నోటీస్కి అనుకూలంగా ఎంతమంది ఇచ్చున్నారన్నది మనము రికార్డ్ చేసాము. అది మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. అది ఇప్పుడు దీని ప్రకారం తదుపరి వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు చూస్తారు. సో విప్ జారీ చేసి మనం తీసుకున్నాము, అది సబ్మిట్ చేస్తాము. ఎందుకంటే ఏదైనా కూడాను ఓటింగ్ తదుపరి అవన్నీ మనకి వస్తాయండి.